నేను చాలా సందర్భాల్లో మీ ఇంటర్వ్యూలో చూసినప్పుడు, మీరు డిబేట్లో ఉన్నప్పుడు ఎక్కడ బ్యాలెన్స్ తప్పారు. సబ్జెక్టు, దాంట్లో ఉన్న డెప్త్ను, అక్కడ జరుగుతున్న పరిస్థితులను మూడింటిని కలిపి అవతల వాళ్ళు ఎంత రెచ్చగొడుతున్నా మీ ధోరణిలో మాత్రమే మీరు ఉంటారు. నాకు ఇప్పటివరకు నాకు బాగా నచ్చిన విషయం మీ దగ్గర అంటే అది చాలా రేర్గా ఉంటుంది. కొందరు ఆవేశపడిపోయి బ్యాలెన్స్ తప్పిపోయి రార్థాంతం ఇదంతా జరిగింది. ఇప్పటివరకు మీ జర్నీకి సంబంధించి నా దగ్గర కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు మీరు అన్న దాంట్లో అంటే విసిగిపోయినప్పుడు కూటమి కట్టి గెలిచారు తప్పితే ఒక్కరిని ఓడించడానికి ముగ్గురు కలిస్తే కానీ సాధ్యం కాలేదు అని ఇప్పటికీ కూడా జగన్ పార్టీ నుంచి వస్తున్న ప్రధాన వాదన. ఇంత ముగ్గురు కట్టినా మాకు 40% వచ్చింది, అప్పుడు వ్యతిరేకత ఎక్కడ ఉంది, మీరు కూటమి జత కట్టడం వల్ల మీరు గెలిచారు తప్పితే అదర్వైజ్ అయితే మీకు ఆ గెలుపు సాధ్యం కాదు అన్న ఒక ప్రశ్నను ఇప్పటికీ వినిపిస్తున్నారు. ఇది ఈ 2 ఏళ్ల పాలనకు సంబంధించి మీ ముందర పెడితే మీరేం చెప్తారు? అలా కాదండి, ముగ్గురు కలుపుతారు, నలుగురు కలుపుతారు, 40 మంది కలుపుతారు, అనవసరం కదా. నేను ఓడేవా లేదా? నువ్వు ముగ్గురు కలవకూడదు లేదా కలవాలని చెప్పడానికి మీరెవరు, ఎవరెవరు కలుస్తారు అనేటువంటిది నీకు ఎందుకు? నీకేదైనా రూల్ ఉందా? ఒకటే రావాలి నా మీద దెబ్బలాటగానే? లేదు, అంతే కదా. అంటే దానికి ఇప్పుడు అలా కదండి, నామినేషన్ వేస్తారు మీరు, దానికి కొన్ని రూల్స్ ఉంటాయి, కండిషన్స్ ఉంటాయి. అలాగా ఒక పార్టీ ఉంది, దానికి వ్యతిరేకంగా ఒక పార్టీయే పోటీ చేయాలని ఉందా? వేరే కలవకూడదు, పుత్రులు ఉండకూడదు ఏమైనా ఉందా రాజ్యాంగంలో? అసలు తెలుగుదేశం పార్టీ మీద చాలామంది మాట్లాడుతూ ఉంటారు, దానికి ఒక క్లారిటీ ఇవ్వాలి. నేను పొత్తులు లేకుండా ఇప్పుడు గెలవలేదండి. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టిన 83లో పార్టీ పెట్టిన ఆవిర్భావం తర్వాత వచ్చిన ఎన్నికల్లో సంజయ్ విచార్ మంచితో పొత్తుంది తెలుసా మీకు? 5 సీట్లు 6 సీట్లు గెలిచారు. మన వీళ్ళంతా ఎవరో మన ఆయన ఉంటారు కదండి, ఒక ఆయన ప్రకాశ్రావు గారు, వీళ్ళందరూ అందరూ గెలిచారు. గోన్ ప్రకాశ్రావు గారు మీకు అంటే మీ జనరల్ కాబట్టి మీకు తెలియదు. మరి ఎన్టీ రామారావు గారు పొత్తు అవసరమా? అప్పుడున్న పరిస్థితుల్లో కమ్యూనిస్టులు కూడా అవకాశం ఇచ్చాడు ఆయన, 2 బ్రదర్స్ మనందరం కలిసి పోటీ చేద్దామని. వాళ్ళేమో సగం మొత్తం అడిగేశారు వాళ్ళు. అంటే అంగిడి కానీ మింగిడి ఉండదు అంటారు. అంటే లోపలికి భోషణాలు ఉండదు, ఎంత వేసినా పడిపోద్దామంటే అంత కావాలనుకుంటారు వాళ్ళు. అంటే ఆశలావు పీక సన్నం ఉన్నాయి వాళ్ళకి, అంచేత వాళ్ళకి పని చూసుకోమని చెప్పాడు. ఏంటండి తర్వాత 85లో మళ్ళీ కలిసి పోటీ చేయరు. అందులో అత్యధిక స్థానాలు అంటే 52 తర్వాత అత్యధిక స్థానాలు వచ్చింది అప్పుడే కమ్యూనిస్టులకి. ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో పొత్తు లేకుండా ఎప్పుడు గెలవట్టు. 84లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమం జరిగిన తర్వాత 85లో కాంగ్రెస్ వినా మొత్తం అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినాయి తెలుగుదేశం పార్టీ. అలాగే 84లో ఇందిరాగాంధీ గారు చనిపోయినప్పుడు కూడా పొత్తులో అన్ని పార్టీలు కలిసి, వామపక్షాలు రైట్ లెఫ్ట్ వింగ్ 2 కలిసి పనిచేసినాయి. అది విచిత్రం. ఉప్పు నిప్పు కింద ఉండి తూర్పు పడమరల కింద ఉన్న 2 పార్టీలు కూడా రామారావు గారితో కలిసి పనిచేసినారు. వాళ్ళంతా తెలుగుదేశం పార్టీతోటి. వాళ్ళే అంటారు పొత్తులు మేము లేకుండా ఎప్పుడు మేము గెలవలేదు అది ఇది అని మాట్లాడతారు. అవసరం అప్పుడు? ఏంటండి వాళ్ళు ఈ పడవను పట్టుకుని బయట పడతారు. తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఒక వారధి చాలా మందికి రాజకీయ భవిష్యత్తు పార్టీలు కూడా. ఖచ్చితంగా ఇది అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. 1-2 సీట్లకే పరిమితం అయ్యే వాళ్ళు 10-15 సీట్లు ఇప్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దాన్ని మీరు పొత్తులు లేకుండా వచ్చారు, పొత్తులు లేకుండా ఇప్పుడు రాజశేఖర రెడ్డి 24లో అతను ఒకడు వచ్చాడు, 2004లో కనిపించినోడు పార్టీ అని ఏమన్నా బోర్డు ఎట్టుకుంటే చాలా అతను కూడా కలుపుకున్నాడు. ఆఖరికి ఇదేంటి మన జయప్రకాష్ నారాయణ గారిది లోక్సత్తా పార్టీ కూడా కలివిడిగా విడివిడిగా కూడా పోటీ చేశారు టీడీపీ మీద. అంటే కలిసి పొత్తు ధర్మం ఒకటి, నువ్వు విడిగా ఉండి కూడా పొత్తుంది అంటే నువ్వు వెళ్ళి ఆడి బొక్కేటి అన్నట్టుగా అనమాట. అర్థమైందా? ఇలాంటి రకాలు ఎన్ని విన్యాసాలు చేశారు. మరి దాని గురించి సెపరేట్ మరి తెలుగుదేశం పార్టీని ఓడించడానికి అంతమంది పనిచేశారని మేము అలా అనుకోం. తెలుగుదేశం పార్టీ కరెక్ట్గా పనిచేసి ప్రజల్లో ఆదరణ తగ్గకపోతే ఆవిడేం చేయలేడు. అర్థమైందండి? తెలుగుదేశం పార్టీ తప్పులు చేసి కార్యకర్తలు అలిగారు అనుకోండి, ఆ పార్టీని ఆవిడ కాపాడలేరు. కార్యకర్తలు బేస్డ్ పార్టీ. కార్యకర్తలు సంతోషంగా, కసిగా, ఉద్రేకంగా, ఉద్వేగంతో, ఎమోషనల్గా దాని మీద పనిచేస్తే ఆ పార్టీని ఓడించగల పార్టీ ఏదీ లేదండి. అర్థమైందా? ఇప్పుడు 3 కలిసి వచ్చారా, 4 కలిసి వచ్చారా, 40 మంది కలిసి వస్తారు. నువ్వు ఓడిపోయావు లేదా? నువ్వు పెట్టుకో 40 మంది. అలా చెప్తారు కానీ నేను స్మెల్ వచ్చేస్తున్నాను, నా పక్కన ఎవడో కూర్చోట్లేదని అనరేటి. నేను దుర్గంధ పూరితమైన ఆ మడుగు కుళ్ళిబాడినది. ఈ కుళ్ళిబాడి దగ్గర ఎవడొస్తాడో? మంచినీళ్ళు తటాకంలో నీరు తీసుకుని తాగుతారు కానీ డ్రైనేజీ నీళ్ళు ఎవడో తాగుతాడా? అలా అని చెప్పుకోవాలి. మేము అలాగంటాం. మరి ఏమంటారు? ఓకే, నువ్వు స్మెల్ నీ దగ్గర ఎవడో కూర్చుంటాడో? మంచి ఆన్సర్ ఇచ్చారు. నెక్స్ట్
ఇంకొక 2 నెలలు అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 నెలలు కదండి, ఇంకా 5 నెలలు ఉంది. జూన్ కదా, జూన్ 12వ తారీఖు ప్రమాణ స్వీకారం. చాలా మందికి ఎన్నాళ్ళు అయిపోయినట్టు ఉంది కదా మీ అందరికీ. అందుకే నాకు ఇందాక కూడా అంటే తెలంగాణలో 2 ఏళ్ళు అయిపోయింది డిసెంబర్ కి, అక్కడ ప్రతి వాళ్ళు కూడా 6 months కదా, 4 నెలల క్రితమే 2 ఏళ్ళు అయిపోయింది. వాళ్ళు ఆత్రం 5 ఏళ్ళు అయిపోయి ఎలక్షన్లు వచ్చేయాలి, మళ్ళీ అధికారంలోకి వచ్చేయాలని ఆత్రంలో మాకు తొందరగా కళ్ళు మూసుకుని తెరిస్తే 5 ఏళ్ళు వచ్చేస్తాయి అన్నట్టు చచ్చినా రావు. ఓకే, అవి పిక్చర్ బాకీ హై. సంవత్సరాల పాటు మీరు అడిగే ప్రశ్నలు చెప్పేస్తున్నాను నేను. మీరు ఏ ప్రశ్న అడిగినా నేను దాని సమాధానం దాని ప్రశ్న వేసుకున్న తర్వాత కాలుతాను. సంవత్సరాల పాటు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి సంక్షేమం డెఫినెట్గా అందులో 100కి 90 మార్కులు సాధించారు. వాళ్ళు పెట్టుబడులు, ఉపాధి, భవిష్యత్తుకు భరోసా ఎక్కడ ఇచ్చారండి అని అనొచ్చు మీరు. భవిష్యత్తుకు భరోసా పవన్ కళ్యాణ్ గారు కూడా ఇచ్చాడు. ఎలాగంటే మేము 15 ఏళ్ళు ఉంటాం, 10 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళు ఉండాలనుకున్నాం కానీ 10 ఏళ్ళు కాదు 15 ఏళ్ళు ఉంటాం, మీకు ఏం పర్లేదురా బాబు, వాళ్ళు మళ్ళీ రానివ్వ, మీరు ఆ భయం పెట్టుకోవద్దని భరోసా ఇచ్చాడు. ఓ పక్కన పెట్టుబడులు తీసుకొస్తున్నారు. దాని రిజల్ట్ వచ్చే సంవత్సరం కనపడుద్ది. ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఆ పనులు, ఆ మనీ, ఆ ఫ్లో, ఆ ఖర్చు పెట్టడం వల్ల రాష్ట్రంలో ఆదాయం పెరుగుద్ది. అమరావతిలో 70,000 కోట్ల రూపాయలు వర్క్ జరుగుతుంది. అమరావతి ఏం జరగట్లేదు, ఎందుకంటే కోతులు పడి చల్లా చెద్దరు చేసి జాన్ తోటను మళ్ళీ లైన్ చేసుకోవాలంటే కొంచెం టైం పడుతుంది కదా. సగం కోరిక సగం పడేస్తాయి కోతులు. అలాంటి పని చేశారు వాళ్ళంతా. విధ్వంసం చేశారు, శిథిలాలయం చేశారు ఆంధ్రప్రదేశ్ని. ఆ బూజు ఇప్పుడు మీ ఇంట్లో మారుతారు, ఓ పెంట బందిపోడి దొంగల మూట వచ్చి మీ ఇంట్లో పడి దోసుకుని వెళ్ళిపోయి మీ ఇంట్లో కాపురం ఉండి మల విసర్జన చేసి పోతే ఆ శుభ్రం చేసుకోవడం కనపడుతుంది మీకు. ఖచ్చితంగా టైం పడుతుంది. అదే పని జరిగింది ఇక్కడ. అంచేత ఈ లోపల ఈ కార్యకర్తలందరూ కూడా చాలా ఆవేశం, బాధలో ఉన్నారు. లోకేష్ గారు రెడ్ బుక్ అన్నాడు. వీళ్ళందరి సంగతి చూస్తున్నాం, రాగానే చట్ట ప్రకారం చర్య ఎక్కడా కనపడట్లేదు ఎవరికైనా. ఏదైనా కేసులు అయినా అవన్నీ కూడా వాళ్ళ అంతరాలు తీసుకుని దూకినాయే. ఏంటంటే మద్యం కేసు కూడా విజయసాయి రెడ్డి వచ్చి వీళ్ళందరూ దొంగలని చెప్తేనే కదా. పరకామణి కేసు కోర్టు, కల్తీ కూడా ఎన్డీఏబీపీ రిపోర్టు, ఇలాంటి అన్నిటి ద్వారా వచ్చిందంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగా ఎవడి మీద కేసు పెట్టాల, అసలు ఎవడి మీద పెట్టలేదు. దాని అక్రమ కేసులను డబ్బులు దిగమంటున్నారు. వంశీతో సహా అందరూ గోతులు దిగిన వాళ్ళే. జోగి రమేష్ కూడా కల్తీ, ఆడు పని ఏంటండి, అధికారంలో లేడు, వీళ్ళు కల్తీ వ్యాపారం చేసి వీళ్ళు బద్నాం చేయాలంటే కుట్రలు ఎందుకు చేయాలి? అతను నోరు మూసుకుని ఇంట్లో ఉంచవచ్చు కదా. పేరు నాని అతను దొరికినా కానీ అతను ఏమో చేశారు, వాళ్ళ ఆవిడని పట్టుకున్నారు, అరెస్ట్ చేయొద్దని చెప్పాడు చంద్రబాబు. మనకి ఆటంకం కలగకూడదు, అభివృద్ధికి కక్ష రాజకీయాలు చేయకూడదు, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళకి మనకి డిఫరెన్స్ కనిపించాలి ప్రజలకి అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా తేడా కనిపించేలా చేశారు. అది డెఫినెట్గా తెలుగుదేశం జనసేన వాళ్ళకి నచ్చలా. దీనికి సంబంధించి నాదొక ప్రశ్న, దీంతో పాటు ఒక 3 ప్రధాన ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మీరు రెడ్ బుక్ సంబంధించి మీరు తీశారు కాబట్టి, అంటే నిన్న మొన్న జరిగిన అంబటి రాంబాబు గారి మీద జరిగిన దాడికి సంబంధించి గతంలో వాళ్ళు వచ్చి టీడీపీ ఆఫీస్ని ధ్వంసం చేశారు, మీరు వచ్చాక దాన్ని బాధ్యతగా తీసుకుంటానని చెప్పినప్పుడు అంబటి రాంబాబు మీద దాడి కావచ్చు, ఇంటి మీద దాడి కావచ్చు, పోలీసులు ఉన్నా కూడా మిన్నకుండా చూస్తున్నారనేది, జోగి రమేష్ ఇంటి పైన రాలేయడము, దగ్ధం చేయడం, ఇదంతా జరిగింది. అంటే మీరు అక్కడ చూసి ఆ పాలన ఉండకూడదు అనుకున్నప్పుడు మీ దగ్గర కూడా ఇదే పాలన కొనసాగుతున్నప్పుడు తేడా ఏంటని ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. దీనికి ఏమంటారు? ఇప్పుడు పెద్ద మనుషులు, న్యూట్రల్స్, నీతి కౌలు చెప్పేవాళ్ళు, ఐవైఆర్ కృష్ణారావు వాళ్ళు వచ్చి మాట్లాడతారు ఇప్పుడు. ఎందుకంటే ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో దాడులు, దుర్మార్గాలు, గృహదహనాలు అభిలషణీయం కాదు, ఆచరణీయం కాదు, ఆహ్వానించదగ్గది కాదు. ఖచ్చితంగా అది ఎప్పుడు కూడా వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగించకూడదు, కుటుంబాలను భయప్రాంతాలకు గురి చేయకూడదు, అసహాయాల మీద దాడి చేయకూడదు. ఇది బేసిక్గా టీడీపీ సంవత్సరాల పాటించింది. మీరు చూసుకుంటా వాళ్ళ అధికారులు ఇప్పుడు నిన్న జరిగిన ఇన్సిడెంట్ వాళ్ళ అధికారంలోకి వచ్చిన మనాడే చేయగలరు. వాళ్ళు అధికారం చేతిలో ఉంది, అప్రతిహత కంప్లీట్ విక్టరీ చేశారా. ఎట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నాడు, వచ్చి అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నాడు, జోగి రమేష్ గారు ఏం మాట్లాడుతున్నాడు, రోజా ఏం మాట్లాడుతుంది, ఇంకా ఇతర నాయకులు ఏం మాట్లాడుతున్నారండి. అది వాంఛనీయమా?
మాట్లాడొచ్చు అలాగా. చట్టపరంగా చర్యలు తీసుకోవచ్చు కదా. అసలు చట్టపరంగా అది ఎవరు మాట్లాడినా అది ఎవరు మాట్లాడినా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న సామాన్యుడైనా సరే ఇంకొకరిని దూషణ పర్వం వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి వెళ్ళి బాహాటంగా వ్యాఖ్యలు చేసినప్పుడు ఎవరినైనా సరే అసలు ఉపేక్షించొద్దు. దానికి సంబంధించి చర్యలు కంపల్సరీగా ఉండాల్సిందే. ఎందుకంటే ఒకరిని అడ్డుకట్ట వేస్తేనే ఇంకొకరు ఆ బాటలో నడవకుండా ఉంటారు. దానికి ఖచ్చితంగా ఇది మూల్యం చెల్లించుకుంటారు అని గుణపాఠం ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే. అది దాని విషయంలో అసలు ఎవరు అడ్డుపడట్లేదు, అలాంటి చర్యలు తీసుకోవద్దని కూడా ఎవరు చెప్పట్లేదు. కానీ భౌతిక దాడులు అంటే అక్కడ చూశారు, అలాంటి పాలన మనం ప్రజలకు ఇవ్వద్దు అనేసి కూటమి స్ట్రాంగ్ డెసిషన్ తీసుకుంది. అది కార్యకర్తలను కూడా అదే రేంజ్లో మీరు అంటే తెలుగుదేశం కార్యకర్తలు అంటే ఆ క్రమశిక్షణ అనేది ఉంటుంది అనేది అందరికీ అది నూరు పోసింది, అది కంటిన్యూ అవుతుంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏంటి, రెచ్చగొట్టింది ఫస్ట్ మీ కార్యకర్తలే, పోస్టర్లు అంటించింది మీ వాళ్ళే, ఆ పోస్టర్లు ఆజ్యం పోసింది మీరు, దానికి ఏంటిది ఇంకా కార్యకర్తల ద్వారా ఆజ్యం పోయించారు. అంత ఇంటి మీదకి వెళ్ళి దాడులు చేసేంత ఇప్పుడు అది ఉండకూడదు అని మీరు అనుకున్నప్పుడు ఆ జాగ్రత్తలు కూడా మీరే తీసుకోవాల్సింది తీసుకోవాలండి. అంటే మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడతారు, జనం చెప్పు తీసుకొట్టి కాంట్రించి చుమ్ము ఆతలు తోసేసినా కానీ బయటకు వచ్చి నువ్వు వచ్చి ఏం మాట్లాడాలి, జగన్మోహన్ రెడ్డిగా చెప్తున్నాను నేను. అయ్యా మేము తప్పు చేసాం, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాం కాబట్టి మమ్మల్ని ఓడించారు, మా వైఖరి మార్చుకుంటాం, మాలో పరివర్తన వచ్చింది, పశ్చాత్తాపం కలిగింది, ఇక మీదట మీకు అన్యాయం చేయం, మీరు మెచ్చుకునేలా పరిపాలన చేస్తాను, ప్రభుత్వం తప్పు చేస్తే ప్రశ్నిస్తాను అని చెప్పాలా? గంగమ్మ జాతరలో వేటపోతులు వేస్తాను రప్ప నరకమని ఒక రాజకీయ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాటలేనా? చెప్పండి. జోగి రమేష్ ఏం పేలుతున్నాడండి, మాట్లాడుతున్నాడు అనట్లేదు, పేలుతున్నాడు అని చెప్తాను నేను. ఇవాళ రేపు అతనికి ఉంటుంది కోటింగ్ చెప్తున్నాను నేను, చూసుకోండి. ఎందుకు వదిలేస్తారు? ఎందుకు వదలరంటే సంవత్సరాల పాటు నాయకుడు మనది కక్ష రాజకీయాలు చెయ్యం, మన విధానం అది కాదు, వాళ్ళకే మనకి తేడా ఉండాలి అని ఎప్పుడైతే ఆయన చెప్పాడో లోపల రగిలిపోతున్నారు అందరూ. ఎందుకు రగిలిపోరండి? వీళ్ళు ఇచ్చిన అలుసు ప్రభుత్వం ఏమి మన మీద చర్యలు తీసుకుంటలేదు కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంటే, ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం ఏమీ లేదు, చట్టాన్ని తన పని తాను చేసుకోమని చెప్పింది. చట్టం ఏం చేస్తుందండి, ఒక్కొక్కసారి జగన్ పని చేస్తుంది, చేయట్లేదా? పొద్దున్న తీసుకెళ్తే సాయంత్రం వదిలేయటమేటండి వాడికి. అంటే ఈ సెక్షన్లు ఎలా కాదు, ఆ సెక్షన్ పెట్టివాడు చంద్రబాబు నాయుడు గారికి ఏ సెక్షన్ పెట్టాడు, ఏ నోటీస్ ఇచ్చి తీసుకెళ్ళాడండి? మరి ఆ వాళ్ళు అతను రిమాండ్ చేసిన వాళ్ళు ఇవాళ అతనికి ఎద్దుల్లో ఉన్నవాళ్ళు మన మాటలు మాట్లాడిన వాళ్ళు తీసుకెళ్ళి ఎందుకు వదిలేస్తున్నారు? నోటీస్ ఇవ్వలేదని మీరు చెప్పండి దీనికి సమాధానం. అప్పుడు ఏం చేయాలి? చట్టాన్ని తన పని తాను చేసుకోమన్నప్పుడు, తన పని తాను సరిగ్గా చేయనప్పుడు, ఆ చట్టాన్ని అమలు చేయవలసిన వాళ్ళు అందరు పురుగుల కింద మార్చేసి ఆ పావులన్నిటిని జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ప్రవేశపెట్టేస్తే ఇంకా జగన్ ప్రేమికులుగా ఉన్న వాళ్ళని ఏరటానికి ఎంత టైం పడుతుందండి? అంటే భౌతిక దాడుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఖచ్చితంగానే చట్టం తన పని ఏం చేయకపోతే ప్రజలు ఏం చేస్తారు? నేపాల్లో ఏం జరిగింది? ఆ పరిస్థితి రాకుండా చూసుకోవాలి ప్రభుత్వం కానీ ప్రతిపక్షం కానీ. రెండు చేతులు కలిస్తేనే తప్పట్లు ఉంటాయి. నువ్వు కూడా నోరు మూసుకుని ఉండాలి, ఎక్కువ మాట్లాడకుండానే. నువ్వు ప్రశ్నించాల్సింది దేని మీద ప్రశ్నించాలి? రైతులకి డబ్బులు ఇస్తున్నారా లేదా, ధాన్యం కొని గిట్టుబాటు ధర వచ్చిందా లేదా, అంతేగాని అసలు ఈ సమస్య ఎందుకు వచ్చిందండి? తిరుమల తిరుపతి దేవస్థానంలో మీరు కానీ నేను కానీ ఎవరైనా ఒకసారి దర్శనం చేసుకుందామని చెప్పి చాలా సుదూర ప్రాంతాల నుంచి అనేక వ్యయప్రసాదం కోర్చి ఒక్క క్షణం స్వామివారి దర్శనం దొరికితే తృప్తికి వెళ్ళిపోతాం. అలాంటిది నీకు సేవ చేసుకునే అవకాశం వస్తే నువ్వు బందిపోటు దొంగల్లాగా దోపిడీ చేసేస్తే అక్కడ అసలు నెయ్యే లేకుండా నకిలీ నెయ్యి పెట్టి అక్కడ రసాయన ద్రావకాన్ని నువ్వు నెయ్యిగా ఇచ్చేసి సిట్ రిపోర్ట్లో వస్తే అబ్బే జంతుకోమన్నారు కదా, లేదు కదా. ఎంత నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం చేయాలని చెప్పండి. వాళ్ళు చెప్తే వినరండి, కొడితే ఎడుతారు. ఇలాగా నువ్వు చెప్తే వినాలా, వినకపోతే కొడతారు. కొడితే ఏడవకూడదు, నువ్వు చెప్తే అవునా వినలే చెప్తాను అనుకోవాలా. వాళ్ళు చేసినంత రాసి మీరు చేయట్లేదు కదా. సంవత్సరంన్నర పాటు ఆగారు. సంవత్సరం 19 నెలలు ఆగారండి. సంవత్సరం 6 నెలలు కాదు, 19 నెలలు వెయిట్ చేశారు. భరించారు, సహించారు. వాడు అయినా రెచ్చిపోతుంటే అంటే వీళ్ళు అప్పుడు ఏమనుకుంటారు, ఈ లాండ్ ఆర్డర్ చేతిలో ఉంది,
పాలకుడు సమర్థవంతంగా పరిపాలించడం అంటే ఆడు ఎన్ని తిట్టినా నోరు మూసుకుపోతాం కదండి. ముఖం పగల కొడితేనే దారిలోకి వస్తారు ఎవడన్నా. ఆ భయం మీకు విటమిన్ లోపిస్తే డి విటమిన్ ఏం చేస్తారు, ఎండలో కూర్చుంటారు కాసేపు. అవును. సి విటమిన్ లోపిస్తే దానికి సంబంధించి సిట్రస్ అయితే తీసుకుంటారు. మరి భయం అనేటువంటిది లోపించినప్పుడు ఏం చేయాలా? భయాన్ని కల్పించాలి కదా ఆరోగ్యంగా ఉండాలంటే. వాళ్ళు రాష్ట్రం ఆరోగ్యంగా ఉండాలంటే పెట్టుబడిదారులు భయపడుతున్నారు. వస్తాడు తరిమేస్తాను, వాళ్ళు వస్తే అరెస్ట్ చేస్తానంటే అతను ఏం చేయాలండి? పెట్టుబడిదారులు వస్తే తరిమేస్తాడా? ఎందుకు తరిమేస్తావు? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయలేదా? నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసి నువ్వు ఎవరిని పాలిద్దామని? అందరిని బానిసలు చేసేద్దామన్నా అంటే అట్టు ముక్క పాడేసి బట్టన్ నొక్కేస్తే సరిపోతుందా? నీ ముఖం చూసి ఓట్లు వేయాలి ఇక్కడ. సర్వేరాల మీద నీ ముఖం ఎందుకు? అది ఏమన్నా మరి సుందర వదనమా? అది ఏమన్నానే ఏంటండి? దిష్టి బొమ్మలా కాదా? ఏంటి అవసరం? మీ తాత ఇచ్చాడు అదేమన్నా భూమి, లేదా నువ్వు కొనిచ్చేవా ఎవరికన్నా? ఆ పట్టాదారు పాస్ పుస్తకం నీ ముఖం ఎందుకు పెట్టాలి అక్కడ? ఇలాంటివన్నీ శాస్త్రాలు భరించి ఉన్నారు. దాని మీద చర్యలు ఉంటాయేమని చూశారు. ఏం చేసినా వీళ్ళు రోడ్డు మీద కూర్చొని జుట్టేరు పోసుకుని ఎడుతున్నారు. ఏంటి మా అక్రమ కేసులన్నీ వాళ్ళ మీద. ఇంకా వీళ్ళు మొదలెట్టలేదు. రెడ్ బుక్ అసలు 3 పేజీలు అన్నాడు కదా, 1 పేజీ కూడా తీయలేదు. తీస్తే వాళ్ళు ఇక్కడ ఎక్కడ ఉంటారండి వీళ్ళు? ఎన్ని మాటలు మాట్లాడుతున్నారండి. ఎవడం పడతాడు వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు వచ్చి. ఏం చేయాలి? ఊరుకుంటారు. ఆ కేటర్లాగా ఉంటారు కదా ఈ కేటర్ కూడా. నాయకులు వ్యత్యాసం ఉంది. డెఫినెట్గా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ కూడా ఒప్పుకోడు. కూటమిలో మా పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు కూడా ఇవాళ కూడా ఒప్పుకోరు లాంటి ఆర్డర్. ఎందుకంటే వాళ్ళు చెడ్డ వస్తుంది కాబట్టి. మరి నీలాంటి వాళ్ళే ఉంటారు కదా టేపుని కూడా కార్యకర్తలు. ఈ నాయకులను చూసి వాళ్ళు అదుపు చేస్తుండే. మీకు ఒకటే లెక్కండి, వైసీపీ పార్టీకి ఉన్న కార్యకర్తలు మించిన పౌరుషము, బలము, తెలివితేటలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏంటండి అటువంటిప్పుడు మీరు వాళ్ళు రచ్చగొడితే ఎందుకు ఊరుకుంటారు? పైగా వాళ్ళ అధినేతను నేను నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ముద్దెట్టుకుంటారా మిమ్మల్ని? ఇదివరకు ఏమన్నారండి, చంద్రబాబు నాయుడు గారు బస్సు మీద రాళ్ళు వేస్తే భావ ప్రకటన స్వేచ్ఛ, వాళ్ళకి ఆవేశం వచ్చిన బీపీ స్వయంగా జగన్మోహన్ అన్నాడు కదా, బీపీ వస్తే మనం ఏం చేస్తాం వాళ్ళ నాయకుడు అంటే అన్నాడు. అదే మీకు అప్లై అవుద్ది కదా. మరి వాళ్ళు సిగ్గు లేకుండా ఈ తప్పు లాండ్ ఆర్డర్ పోకూడదు, తగలట్టకూడదు అంటారు. ఇటు రోమ్లో ఉన్న రోమంలో ఉండాలి. అర్థమైందండి? మీరు గలీజు గత్తరా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉన్నప్పుడు వీళ్ళు చాలా పద్ధతిగా ఉన్నారు కాబట్టి ఒంటి మీద బురదాడుతుంది. ఒక్కసారి వాళ్ళు ఏటన్నాడు బేరమని బోరుమని ఎడుతున్నారు. ఒక ఇన్సిడెంట్గా జరిగింది. అంటే మీరు డైవర్షన్ పాలిటిక్స్ కి దీన్ని వాడుకుంటున్నారు. ఎవరు డైవర్షన్? కల్తీ లడ్డుకు సంబంధించి జంతు కొవ్వు, ఈ జంతు కొవ్వుది కలిపారు అనేది అది సిట్ లో అది ఏంటి తెల్లతం అయిపోయేసరికి మీకు ఎవరు చెప్పారు? సిట్ లో చూసారు మీరు? అది వాళ్ళు ఎలివేట్ చేసి జనాల్లో అదేనండి. పదే అబద్ధాలు చెప్తాను మీకు. ఇప్పుడు ఏంటంటే రసాయనాలు కలిపేసి అసలు నెయ్యి ఆవు పాలు లేని దగ్గర నెయ్యి తయారు చేసి ఇది చేశారన్నట్టు తప్ప కదా. తప్పే కానీ తప్పున్నారా? తప్పే అనుకోండి. మీరు తప్పున్నారా అనాలి. ఖచ్చితంగా తప్పది. అలా కాదండి. మీ కోట్లాది మంది భక్తుల విశ్వాసాన్ని మీరు అన్య మతస్థులు అయ్యి ఉండి, కరుణాకర్ నాస్తికుడు అయ్యి ఉండి, మీరు పాప పరిహార యాగం చేస్తాడేటి, పైకి వచ్చి ఎక్కిరిస్తాడేటి, నువ్వు చేసిన అపచారాలన్నీ చేసి ఎక్కిరిస్తే ఊరుకుంటారా? కరుణాకర్ రెడ్డిని రోడ్డు మీద ఈడ్చుకుంటే వెళ్ళాలా? ఓకే, మామూలుగా తీసుకెళ్ళకూడదండి. రోడ్డు మీద పేరెడ్ చేస్తున్నారు కదా పోలీసులు, అలాగే తీసుకెళ్ళాలా? ఎందుకు ఊరుకుంటారు? చాలా సమయం పాటిస్తున్నారు. పార్టీ పరువు, ప్రభుత్వం యొక్క పరువు పోకూడదు, నాయకులు చెప్పినట్టు వినాలి కాబట్టి వీళ్ళందరినీ అణిచి ఎలా ఎక్కువ అణిస్తే బాంబేలో వెళ్తారండి జనం. అదే జరిగిందన్న. ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఉండాలా. నువ్వు నోరు జారకూడదు. ఎవడున్నాయి నీకు విమర్శించు, నిశితంగా విమర్శించు, తీవ్రంగా విమర్శించు, కఠినంగా విమర్శించు, విధానాల మీద విమర్శించు. చంద్రబాబు గారు తల దూకోలేదు, లేకపోతే చొక్కా సరిగ్గా వేసుకోలేదు, లోకేష్ కొవ్వు ఎక్కువైంది తక్కువైంది, ఒళ్ళు ఎలాగుంది? ఇలాంటి మాట్లాడితే లోకేష్ ఊరుకుంటాడేమో. ఖచ్చితంగా క్యాడర్ ఎవడో ఊరుకోడు. నీకు కూడా దేహశుద్ధి ఉంటుంది, అందులో అనుమానం లేదు. ఓపెన్గా చెప్తున్నాను నేను.